నిర్గమాకాండము 32వ అధ్యాయం 31వ వచనం నుండి 33వ వచనంలో. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. రైట్. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే గారు అక్కడ ఇశ్రాయేలీల ప్రజల పక్షాన దేవునితో ఒక పోరాటం చేస్తున్నాడు. అయ్యా, వాళ్ళు తప్పు చేశారు, వారు పొరపాటు చేశారు, వాళ్ళు మీ మీద సనుక్కున్నారు, నా మీద మడమనెత్తారు, నన్ను ఎన్నో మాటలు అన్నారు. అయినా బాధ లేదు, నువ్వు కోప్పడితే ఒకసారి భూమి నెరవిడిచింది. చూస్తుండగానే 3000 మంది మా బంధువులే, మా పిన్నాయన పిల్లలే, మా పెదనాయన పిల్లలే, మా అత్తమ్మోళ్ళు ఉన్నారు, మా మామయ్య వాళ్ళు ఉన్నారు, ఇంతమందిని చచ్చిపోతూ ఉండగా నేను కళ్ళారు చూసి నా హృదయం దవించిపోయింది. కాబట్టి దయచేసి నువ్వేమంటావంటే, సరే అది అయిపోతే అయిపోయింది, కానీ ఇప్పుడు మీరేం చేస్తారయ్యా అంటే, వీళ్ళ పక్షాన అవసరమైతే నీ జీవ గ్రంథములో ఉన్నటువంటి ఆ యొక్క పేరు ఏదైతే ఉందో నా పేరు తుడిచివేసైనా సరే వాళ్ళ పేర్లు రాయి అని అంటాడు. అంటే ఎంత త్యాగంతో కూడినటువంటిది. అంటే నాకున్నటువంటి స్వాస్థ్యాన్ని వాళ్ళకి ఇస్తాను, నాకు లేకపోయినా బాధ లేదు, వారికి మాత్రం కావాలి అని అంటాడు. జీవ గ్రంథంలో పేరు అంటే ఎంత గొప్ప విషయమో తెలుసా? అందుకని బైబిల్ గ్రంథంలో నీవు నియమింపబడినటువంటి దినములు కాకమునుపే ఆయన గ్రంథములు లిఖితములు ఆయన అన్నట్టు కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తూ ఉంటాడు. అంటే మనము పరలోకములో ఉన్నప్పుడే దేవుడు మన యొక్క లెక్కను ప్రారంభించాడు. ఈ భూలోకములో తల్లి యొక్క గర్భములో పిండంగా ఉన్నటువంటి దినము మొదలుకొని ఆ శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చినటువంటి మనము, మనకి అధిక బలం ఉంటే 60-70 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ ఆయుష్ ఉంటే 100 సంవత్సరాలు అన్నట్టుగా, ఒకవేళ ఈ 80 సంవత్సరాల వయసు కాలంలో కూడా నీవు బ్రతికేటువంటి ప్రతి బ్రతుకు, ప్రతి నడక, ప్రతి క్రియ కూడా దేవుడు లెక్కించుకొని ఆయనకి ఇష్టానుసారమైనటువంటి కార్యాలను రాస్తే జీవ గ్రంథములో పేర్లు రాస్తాడు. అనగా ఆ బైబిల్ గ్రంథములో మనము ప్రకటన గ్రంథము 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవరి పేరైతే వ్రాయబడలేదో అపవాదికి బారిసైపోతాడు, వాళ్ళకి తొత్తులైపోతాడు, వాడికి అనుగ్రహించబడి ఉన్నట్టు నిత్య నరకాగ్నిలో వాళ్ళు కూడా వెళ్ళిపోతాడు. అందుకని మోషే గారి ప్రయాసం అంతా ఏంటో తెలుసా? ప్రతి వాని యొక్క పేర్లను లెక్కించుకున్నారు. ఈరోజు వచ్చిన నీ పేర్లు లెక్కిస్తాడు దేవుడు. కనుక మనందరం కూడా ఆనాటి దైవజనుడు జీవ గ్రంథములో అందరి పేర్లు ఉండాలి అని చెప్పి, అవసరమైతే నా పేరు తుడిచివేయి, వీళ్ళ పేర్లు మాత్రం అక్కడ వ్రాసి ఉంచు అని దేవునితో ప్రజల పక్షాన ప్రార్థించినటువంటి గొప్ప దైవజనుడు, నీళ్లలో నుండి తీయబడినటువంటి దైవజనుడు అయినటువంటి మోషే గారు. కనుక అందుకు ఆయన ఆ దినాలలో దైవజనుడు కనుక అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇల్లంతటిలో నమ్మకం అంటే ఏంటో తెలుసా? మనకిచ్చినటువంటి దేహములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, నీ కన్నులు కానీ, నీ చేతులు కానీ, నీ కాళ్ళు కానీ, నీ శరీరం కానీ, నీ క్రియ కానీ, నీ నడక కానీ, నీ ఆలోచనలు కానీ, నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తానికి అనుకూలముగా యోగ్యమైనటువంటిదిగా ఉండాలి. ఆయన జీవ గ్రంథములో మన పేర్లు లిఖించేటువంటి విధంగా ఉండాలి. మనతో పాటు మన కూడా ఉన్న వాళ్ళందరూ పేర్లు లిఖించాలి అన్నప్పుడు నువ్వు బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది, కానీ నీ కొడుకు తీసుకోకపోతే పర్వాలేదా? ఇప్పుడు చెప్పండి నాకు లెక్క. ఇప్పుడు ఎవరి పేరు ఉంది? పాస్టర్ గారు కొడుకైనా, పాస్టర్ గారు కూతురైనా, ఎవరైనా సరే ఆయన గ్రంథములో పేరు రాయబడాలి. పేరు రాయబడాలంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు నామమున బాప్తీసం తీసుకోండి. అప్పుడు లెక్కల్లోకి వస్తావు నువ్వు. ఆ లెక్కల్లో ఉండటం కొరకని మోషే ప్రయాసపడ్డాడు. ఇంకొక దైవజనుడు గురించి నేను చెప్తాను. బైబిల్ గ్రంథంలో అగ్ని వంటి ప్రవక్త మనకున్నాడు. ఎవరై అంటే ఏలియా. ఎంత గొప్ప దైవజనుడు. ఇంకోటి
మోషే గారు ఎందుకు దైవజనుడు అన్నాడు తెలుసా? మోషే గారికి ముద్దుల శిష్యులు 2 ఉన్నారు. ఎవరెవరు చెప్పండి? వెరీ గుడ్. యెహోషువ, కాలేబు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మోషే గారికి ముద్దుల శిష్యులు ఎవరయ్యా అంటే 2, యెహోషువ, కాలేబు. ఆ తర్వాత ఏలియా ప్రవక్తకు ఒక శిష్యుడు ఉన్నారు. ఆయన పేరేంటి? ఎస్, వెరీ గుడ్, ఎలీషా. ఆయన యొక్క ఆత్మను ఈయన ఆత్మ కన్నా నాకు 2 అంతల ఆత్మ కావాలన్నాడు. అలాగే పొందుకున్నాడు. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దైవజనుడైనటువంటి ఎలీషా 2 రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. రాజులు 2వ గ్రంథం 5:8. ఇజ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్తయొకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. రైట్. ఈ యొక్క దైవజనుడు ఏం చేశాడయ్యా అంటే ఒక అద్భుతమైనటువంటి స్వస్థత చేశాడు. ఒక గనురాలైనటువంటి స్త్రీ యొక్క కుటుంబంలో ఒక ఘనమైనటువంటి కార్యం చేశాడు. ఆ కాలములో ఆయన ఉన్నటువంటి దినాలలో ఏలియా లాంటి గొప్ప ప్రవక్తగా ఇతడు ఎలుగొందినటువంటి వాడుగా కనపడుతూ ఉంటున్నాడు. 20వ వచనం కూడా మనం చూసుకుంటున్నట్లయితే 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు దైవజనుడైనటువంటి ఎలీషాకు సేవకుడు గెహజీ సిరియనుడైన చాలు సిరియనుడు ఇంతకు ముందే చెప్పుకున్నాం మనము. అక్కడ ఒక వ్యక్తికి స్వస్థత కలిగింది కదా అని చెప్పేసి అతడేదో బహుమానం ఇస్తే ఆశతో దాచుకున్నాడు. వాడికి వచ్చిన రోగాన్ని ఈడు తెచ్చుకున్నాడు. ఆశపడండి కానీ అత్యాశ పడద్దు. కనుక చాలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానములో దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకుంటే దేవునికి స్తోత్రం. దేవుని ఏమన్నా కూడా కావాలనుకుంటే సాతాను గాడి యొక్క పడిపోతావు నువ్వు కూడా. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. 8వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. 2వ రాజులు. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతడిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఓకే రైట్. ఇక్కడ ఏంటంటే దైవజనుడు ఆ స్థలములో ఉన్నప్పుడు రాజరికానికి సంబంధించినటువంటిది, కుటుంబానికి సంబంధించినటువంటిది, సమాజానికి సంబంధించినటువంటిది, వ్యక్తిగతకు సంబంధించినటువంటిది, రోగ సంబంధమైనటువంటిది, అలాగుననే భూపంటకు సంబంధించినటువంటిది, ఆకాశ అద్భుతములకు సంబంధించినటువంటిది, సమస్తానికి కూడా ఉత్తరవాదిగా ఉండేటువంటి వాడు దైవజనుడు. సమస్తాన్ని కూడా ఎరిగి దేవుని సన్నిధానములో కనిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని భూలోకములో జరిగించేటువంటి వాడే దైవజనుడు. మత్తయి సువార్త 18:18 ప్రకారంగా. కనుక ఇలాంటి దైవజనుడు ఎలీషా ఆ దినాలలో 2వ దైవజనుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు ఎలీషా. ఇంకొక 2 దైవజనులను చూసిన నేను. ఆ 2 దైవజనులను చూసినప్పుడు ఈ దైవజనుడికి దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టినటువంటి పేరు ఏమిటి అంటే రాజులు 1వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో పేరు లేని దైవజనుడు అని ఉంటుంది. చదవండి. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి. దైవజనుడైన ఒకడు, ఈయనకు పేరు లేదు, దేవుడు చెప్పాలనుకోలేదు. పలానా ఆయన ఉన్నాడు కానీ ఎందుకులే వాడి గురించి చెప్తాం, వాడి పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు. ఎందుకన్నాడు? ఇక్కడ 11వ వచనం, బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినము చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గం వెళ్ళిపోయినని వారిని అడిగాను. అక్కడ ఉన్నటువంటి సందర్భము 18వ వచనం వరకు కూడా చూసుకుంటే దేవుడు వచ్చి ఏం తినకోకుండా వెళ్ళిపోరా పోయి అని అన్నాడు. అంటే ఒకరోజు ఉపవాసం ఉండరా అని అన్నాడు. ఉపవాసం ఉండరా అంటే ఇంకొక పాస్టర్ గారు వచ్చేమన్నాడు, ఏం కాదు నేను తింటలేదు ఏంటి, నువ్వు తింటే ఏమవుతుంది, ఈయనకి ఇచ్చిన దర్శనం వేరు, ఆయనకి ఇచ్చిన దర్శనం వేరు. కాబట్టి ఈయన అన్నాడు నేను కూడా నీలాంటి ప్రవక్తనే, ఏం కాదు నువ్వు తిను అని అన్నాడు. తిన్నాడు.
మరి దేవుడు చెప్పినటువంటి మాటను అతడు విడిచిపెట్టినట్టే కదా, నిర్లక్ష్యం చేసినట్టే కదా. అందుకని 22వ వచనం చదువు. ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి, ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి ఆ నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున ఆ భోజనము చేసి ఉన్నావు గనుక కనుక నీ కళేబరము ఆ నీ పితరుల సమాధులనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. 26వ వచనం. మార్గములో నుండి ఆ అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ ఆ వర్తమానము వినినప్పుడు ఆ యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే, ఆ యెహోవా సింహమునకు అతనిని అప్పగించి ఉన్నాడు, ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆ అది అతన్ని చీల్చి చంపెను అని పలికి ఆ తన కుమారులను పిలిచి ఆ గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పాను. ఇక్కడ ఏమైందో తెలుసా? దేవుడు మాట విన్నందుకు ఉపవాసం ఉండరాబోయి అని అన్నాడు దేవుడు. ఎందుకు చెప్పాడు? మనం ఉండొచ్చు కదా. ఇంకొక ఇప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పింది, ఇంకొక పాస్టర్ గారు ఏమంటాడు, ఈ పాస్టర్ గారు దర్శనం వేరు, ఆ పాస్టర్ గారు మీ పాస్టర్ చెప్తే చెప్పండి, ఏం చెప్పింది నేను అని అన్నాడు అనుకో. అందుకని ఎవడు కూడా ఇద్దరు దాసులకు, ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడు. ఒక దాసుడు ఒక యజమానుడికే దాసుడిగా ఉండాలి. ఇద్దరు యజమానికి ఈడొక మాట చెప్తాడు, వాడొక మాట చెప్తాడు. అందుకని ఖచ్చితంగా ఒక దగ్గరే ఉండండి, ఒక విషయాన్ని నమ్మండి, ఒక విషయం ప్రకారంగా వెళ్ళాలి. ఇక్కడ దైవజనుడిగా ఉన్నటువంటి ఆయనకే దేవుడు చెప్పిన మాట వినకపోతే సింహం వచ్చి చీల్చేసింది, గాడిద వచ్చి కాపలా కాసింది. ఎంత దారుణం చూడండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడు అని పేరు చెప్పుకోవటానికి సరిపోదు, అలాగనే నేను విశ్వాసిని అని పేరు చెప్పుకోగానే సరిపోదు. మాట 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 ప్రకారంగా మనం జీవించేటువంటి వారంగా ఉండాలి. ఆఖరిగా అపోస్తుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడితో చెప్పినటువంటి మాట, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యం ఉండాలంట, నమ్మకం ఉండాలంట. సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఫస్ట్లో మనోజులో సామర్థ్యం ఉంది, ఆ తర్వాత అది విశ్వాసంలోనికి వచ్చింది, విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత నమ్మకంలోనికి వచ్చింది, నమ్మకంలోనికి వచ్చిన తర్వాత ఏమైంది? కొనసాగించబడిన తర్వాత నీతియుక్తంగా మార్చబడ్డది. ఏదైనా సరే సండే స్కూల్లో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉన్నది, అలాగ నవ్వచ్చు. ఈరోజు మన చర్చిలో ఒక మెయిన్ కోయిర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెంబర్గా ఉన్నది. అది నీతిగా ఎంచబడాలి అంటే ఆ క్రమము తప్పుకోకుండా నేనే చెయ్యాలి అంటే కుదరదు. నువ్వే చేయాలి అంటే నువ్వే చెయ్యాలి. అది దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. నీకు ఇచ్చిన ధన్యత నువ్వెందుకు కాదనుకుంటావు? నీకు ఇచ్చిన ధన్యత నువ్వెందుకు పోగొట్టుకుంటావు? అందుకని ఇక్కడ ప్రవక్తల్లో మనకి గొప్ప ప్రవక్త అని చెప్పుకున్నట్టు, నేను ఒక్కనే ఉన్నానయ్యా, భయపడి దాకా పిచ్చోడా, నేను మొత్తం మందిని దాచిపెట్టాను రా, నువ్వు ఒక్కడవా నువ్వు అనుకుంటున్నావు కానీ అంటాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నావంటే ఇక మనం సంపాదించి దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవటానికి చూడాలి ఎప్పుడైనా సరే. కనుక ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, నమ్మకమైన సామర్థ్యం కలిగిన వారికి పని అప్పగించు. మీరు సమర్థులని ఎరిగి మీకు బాధ్యత చెప్పినప్పుడు మీరు సాకులు పెట్టకూడదు ఎవరికైనా ఎప్పుడైనా సరే. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పని చేయించేవాడు జరిగించేవాడు దేవుడు. కనుక ఈ రోజున అదే మాటను తన ఆత్మీయ కుమారుడైనటువంటి ఈ యొక్క తిమోతితో 16వ వచనంలో, దైవజనుడా నీవు సిద్ధపడు. కనుక ఈ రోజున మన సిద్ధపాటు ఎలాగుంది? మోషే లాంటి సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నామా? ఎలీషా లాంటి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ఉన్నామా? పేరు లేని ప్రవక్త లేక సత్యవరంగా ఉందామా? సామర్థ్యము కలిగి పనిని జరిగించేటువంటి బలా నమ్మకమైనటువంటి దాసుడా దాసురాలా అని దేవునితో చెప్పబడేటువంటి వారంగా ఉంటామా? మనలను మనము పరిశీలన గావించుకొని ఆయన చిత్తానుసారమైనటువంటి దైవజనుడిగా ముందుకు కొనసాగించబడటానికి ఆయన కృపకు పాత్రలుగా ఉండి ప్రార్థించుకొని అలాగున ముందుకు కొనసాగించబడటానికి దేవుని యొక్క సన్నిధానంలో సిద్ధం కలిగి ఉందాం. అటువంటి సిద్ధపట్ల మనందరినీ ముందుకు కొనసాగించబడును కాక. అవే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దైవజనుడా అని నాయన ఈ రోజున దైవజనుడికి కలిగినటువంటి ధన్యత
సామర్థ్యం లేనటువంటి సేవకుడు చచ్చిన వాడి వలె ఎలాగున ఉన్నాడో మీరు మాకు లేఖనాల ద్వారాగున తెలియపరిచిన మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నిజమే మోషే గారు 2 శిష్యులను సంపాదించాడు, ఏలియా ఒక శిష్యుడును సంపాదించాడు. నిజమేనాయన అపోస్తుడైనటువంటి పౌలు సామర్థ్యం కలిగినటువంటి శిష్యుడైనటువంటి తిమోతిని సంపాదించాడు. మేము కూడా నాయన మీకు శిష్యులముగా ఉండి నాయన మీ చేత పిలువబడేటువంటి దైవజనులు అనేటువంటి ధన్యతను కలిగేటువంటి వారముగా, మీకు దాసులముగా, మీకు బానిసలముగా, మాకు అప్పచెప్పినటువంటి పనిలో నమ్మకమైనటువంటి వారులుగా మేము ముందుకు కొనసాగించబడటానికి కృపను దయచేయమని క్రీస్తు యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.